మాత బంజారాల ఆరాధ్య దేవం సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఆ జగదాంబ మాత ఆశీస్సులు, సంత్ సేవాలాల్ ఆశీస్సులు బంజారా సమాజం మీదే కాకుండా ఈ దేశ ప్రజల మీద ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండేలాగా పంటలు వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండేలాగా వారు ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. దాదాపు 250 సంవత్సరాల ముందుగానే ఒక సామాజిక సంస్కర్తగా సంత్ సేవాలాల్ గారు కేవలం బంజారాలకి మాత్రమే కాకుండా సమాజంలోని ఇతర వర్గాలకు కూడా దిశానిర్దేశం, మార్గదర్శనం చేశారు. ఆనాడే వారు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పరిశ్రమించారు. అదేవిధంగా పేరీ పర్ పేరుతో ఆర్థిక సంస్కరణలకు కానీ, మత మార్పిడిలకు కానీ, ఆర్థిక సంస్కరణలకు దోహదం చేసేలాగా ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తూ మత మార్పిడిలకి, ఇస్లాం మతాంతీకరణకు కూడా వ్యతిరేకంగా వారు పోరాడారు. ఆనాడు జంతుబలులకు వ్యతిరేకంగా, మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమం నడపడమే కాకుండా ఆధ్యాత్మిక చిత్తంతో జీవించాలని బంజారాలకు వారి సందేశం ఇవ్వడం జరిగింది. వారి ఆనాడు దాదాపు 2.5 శతాబ్దాల ముందుగా వారు చేసిన ప్రవచనాల కారణంగా వారి ఆశయాలు ఈనాటికి కూడా ఆచరణీయమైనది, అనుసరణీయమైనది. అటువంటి మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధినేతగా ఉంటున్న జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి మీద, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వారి ఆశీస్సులు ఉండాలని, 20 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పని కొనసాగేలా ఆ తల్లి జగన్మాత ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 మధ్య సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా వేడుకల నిర్వహణ కోసం 25 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే 2019-24 మధ్య రాజకీయాలు కాదు కానీ ఏ కారణం చేతనో ఆ నిధులను ఆపేశారు. 2024 సంవత్సరంలో మోసపూరితంగా ఒక జీవోనిచ్చారు కానీ నిధులను ఇవ్వలేదు. వాటిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వేడుకల నిర్వహణ కోసం 50 లక్షల రూపాయలు జీవో ఇవ్వడమే కాకుండా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సేవాగఢ్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని కూడా సంత్ సేవాలాల్ భక్తుడిగా వారి కర్మభూమిలో వారిని ఇటీవలే సందర్శించుకోవడం కూడా మనం చూసాం, వారి ఆశీస్సులు పొందడం కూడా చూసాం. నిన్న ప్రధానంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, రైతులు, మహిళలు, యువకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీల కేంద్రంగా ఒక స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లే, ఒక సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లే బడ్జెట్గా నేను భావిస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం దాదాపు 92,000 కోట్లు కేటాయించడం, గ్రామీణాభివృద్ధి పైన 23,000 కేటాయించడం, వ్యవసాయ అనుబంధ సంస్థలకి దాదాపు 52,000 కోట్లు కేటాయింపులు చూస్తుంటే, ఆరోగ్యాన్ని కూడా దాదాపు 19,500 కోట్లు కేటాయింపులు చూస్తుంటే ఈ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఉద్యాన పంటల ఉత్పత్తి కేంద్రంగా, గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసేందుకు 30,000 కోట్లతో ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవనం ఇచ్చేలాగా అభివృద్ధి చేసే దిశగా నిధులు కేటాయించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున దాదాపు 19,000 కోట్లు సాగునీటి పారుదల ప్రాజెక్టుల మీద, పెండింగ్ ప్రాజెక్టులు నిర్వహించడం చూస్తే పెండింగ్లో ఉంటున్న ప్రాజెక్టు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవైపు పోలవరం మీద కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున శీఘ్రగతిన పనులు చేయడమే కాకుండా రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున కేటాయించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ప్రధానంగా మన జిల్లా వాసి అయిన పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవాగఢ్లో సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రాంతా కానీ దేశాంతరం బంజారాంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకొని మనందరూ సమాజంలో ఒక మంచి ఉన్నతమైన విలువలను కాపాడుకోవాలి, వారు ఇచ్చేటువంటి మార్గంలో నడవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
భారతదేశంలోనే ఒక ప్రముఖమైన ఆధ్యాత్మిక గురువుగా మనకి ఈరోజు రూపాంతరం చెంది వారు అనేక సేవలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు మానవ బోధన చేసి మనకి హితము పలికి ఈ సమాజంలో ఏ విధంగా మనం మెలగాలి, ఏ విధంగా భవిష్యత్తులో మనం సమాజాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించినటువంటి ఆలోచనతోనే ఈ సమాజాన్ని మేలుకొల్పే దిశగా వారు ఒక బాబాగా అవతరించి ఎంతోమందికి ఒక మార్గదర్శనం కాబట్టి వారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ మనమందరూ కూడా గట్టిగా నివాళులు అర్పించాలంటే వారు చూపించినటువంటి మార్గంలో మనందరూ పయనించాలి. వారు చూపించినటువంటి ఏదైతే సన్మార్గం ఉందో ఆ సన్మార్గాన్ని మనమందరూ కూడా ఆచరించి తద్వారా వారి యొక్క కీర్తిని ప్రతిష్టని భారతదేశం యొక్క ఉన్నతిని మనందరూ కోరుకునేలాగా కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఈరోజు సేవలాల్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్జీపీని సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్. ఈరోజు సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా ఎస్టిమేట్ ప్రకారం దాదాపు 1,50,000-2 లక్షల మధ్యలో ఇంక్లూడింగ్ ఫ్లోటింగ్ పాపులేషన్ వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. దాని ప్రకారం 1.5 నుంచి 2 లక్షల దాకా భక్తులు వచ్చారని చెప్పి మా అంచనా. వారికి తగినట్టుగా భోజన సదుపాయాలు కానివ్వండి, వసతి సదుపాయాలు కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 50 లక్షలు ఇచ్చారు. అందులో సగం డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాంతో మాకు సగమే వచ్చింది, అంటే 25-26 లక్షల వచ్చే వరకు వచ్చింది. కానీ మేము అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఈ భక్తుల సంఖ్య పెరగటం మూలాన ఈ వస్తువుల యొక్క ధరలు పెరగటం మూలాన మరి అంచనా పెరిగి కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం అదే గత సంవత్సరం ఇచ్చినట్టుగానే 50 లక్షలు శాంక్షన్ చేశారు. ఇంకా మాకు చేతికి రాలేదు. అందులో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఇస్తారో తెలియదు. అది పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ డైనింగ్ హాల్, ఉండే వసతి గృహాలు, ఆఫీసు, రిసెప్షను, క్యాంటీను, హోటల్ ఎంట్రీ, ఇట్లాంటి సదుపాయాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి 50 కోట్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేము రాయటం జరిగింది. అది ఈ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా పోవాలి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి 34 లక్షలకి రికమెండ్ చేశారు. 34 లక్షలకి ఇవ్వండి అని. అది సెంట్రల్ గవర్నమెంట్ చేరింది, ప్రాసెస్లో ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారో తెలియదు, శాంక్షన్ చేస్తారో తెలియదు. మేము మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోతే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తాలని అనుకుంటున్నాము. ఈ వసతుల కోసం కొంత వన్ టైం గ్రాంట్ ఇవ్వాల్సిందిగా అని కోరాలని అనుకుంటున్నాము. సో అది కనుక వస్తే కొంత సదుపాయంగా ఉంటుంది. ఈ వచ్చేటువంటి భక్తులకి సదుపాయాలు చేకూర్చడానికి అవకాశం ఉంది. సో జయంతి ఉత్సవాలు మాత్రం చాలా బాగా జరిగింది. మరి ఈరోజు భోగ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. ఎంపీ గారు ఇప్పుడు వస్తున్నారు, కావులో ఉన్నారని చెప్పి తెలిసింది. సో ఇట్లా నిన్న సాయంత్రం నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబరు చాటూర్ హుసేన్ నాయక్ గారు వచ్చారు. ఆయన కూడా దర్శనం చేసుకున్నారు అమ్మవారికి, తర్వాత సేవలాల్ మహారాజ్కి. ఈ భక్తులకి, వచ్చిన భక్తులకి అందరికీ కూడా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మన సేవలాల్ మహారాజ్ జగదమ్మ మాత యొక్క ఆశీస్సులు అందరి యందు ఉండాలి.
వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వానికి కూడా మంచి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్. ట్రస్ట్ ఇక్కడ చేసుకుంది. ఇక్కడ 220 చాలా మంది వస్తున్నారు. స్టేట్ చాలా బాగుంది. సో ఈ జయప్రదం అందరూ ఉండి మా కార్యక్రమాలను ఈరోజు జనరల్ సెక్రటరీ సేవాగఢ్ ట్రస్ట్ అండ్ ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ కూడా. సేవాగఢ్ ఈ పవిత్ర భూమి సేవాలాల్ మహారాజ్ జన్మించిన పుణ్యక్షేత్రం ఇది. మేము 287వ జన్మోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా మరి ఈ సందర్భంగా రాత్రంతా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, తెల్లవారుతూ ఉంటాయి. మరి పొద్దునే ఊరేగింపు ఉండి సేవాలాల్ మహారాజ్ భోగ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మరి సెంట్రల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోద్ హుస్సేన్ నాయక్ గారు వస్తున్నారు. ఇంకా చాలామంది హేమాహిమీలు వస్తున్నారు. యూనియన్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, మరి పయావుల్ కేశవ్ గారు, సవితమ్మ గారు, మరి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మిగతా మహామౌలు చాలామంది వస్తున్నారు. ఈ సందర్భంగా మరి స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.